నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జత వెతికే హృదయానికి 9వ భాగం. ఐఎమ్ సారీ ఆనంద. ఏడుస్తున్న ఆనందని ఎలా ఆపాలో తెలియక ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ అనేశాడు అర్జున్. మాళవిక అన్నగారి వంక తెల్లబోయి చూసింది. నువ్వు క్షమించమని అడుగుతున్నావా? అతని మొహంలో మొహం పెట్టి కనుబొమ్మలు ఎగరేసి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడిగింది మాళవిక. అంటే అది అంటూ అర్జున్ నీళ్లు నములుతుంటే ఆనంద ఏడుపు ఠక్కున ఆపేసి అన్న చెల్లెళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసింది. అంత గంభీరంగా ఉండే మనిషి అలా చెల్లెల ముందు గాభరా పడుతుంటే వింతగా ఉంది ఆమెకి. మాళవిక మీద ఆనంద భైరవికి గౌరవం రెట్టింపైంది. ఏంటి, నన్నేదో ఒక మాట అంటూనే ఉంటావు, సారీ చెప్పమంటే మాత్రం ఆశరాశ చేయమన్నట్టు ఫీల్ అవుతావు. నడుం మీద చేతులు వేసుకుని అతన్ని టాప్ టు బాటమ్ చూసింది మాళవిక. లేకపోతే నువ్వు చేసే చెత్త పనులకి నేను సారీ ఎందుకు చెప్తాను? యూ డిజర్వ్ దట్. అయినా నీకెవడు చెప్తాడు సారీ? ఆమె జడ పట్టుకుని లాగుతూ అన్నాడు అర్జున్. ఆ ఇద్దరూ తను అక్కడ ఉన్నట్టు మర్చిపోయారని అర్థమైంది ఆమెకి. నోరు తెరుచుకుని వాళ్ళ గిల్లి కజ్జా వినసాగింది. నిన్ను ఉండు, నాన్నతో చెప్తాను నీ పని. నువ్వు నన్ను కొట్టావని చెప్తాను. వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది మాళవిక. మళ్ళీ ఓయ్ చెల్లి, కొట్టడమే కాదు, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నానని చెప్పు. అప్పటికే మెట్లు దిగిపోయిన మాళవికకి వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాడు అర్జున్. వెనక్కి తిరిగి చూసి గతుక్కుమన్నాడు తన వైపే నల్లని కాటుక కళ్ళతో తదేకంగా చూస్తున్న ఆనందని చూసి. నీకు మాళవి కంటే బాగా ఇష్టం కదా? గొంతులో అడ్మిరేషన్ ధ్వనిస్తుండగా అర్జున్తో అంది ఆనంద భైరవి. అతను చిన్నగా నవ్వాడు. నా చెల్లెలు తను, ఎందుకిష్టం ఉండదు? తిరిగి అడుగుతూ తలుపు పూర్తిగా తెరిచాడు. లోపలికి అడుగు పెడుతుండగా పెదవి విప్పింది ఆనంద భైరవి. కలిసి పుట్టినంత మాత్రాన ప్రేమించాలనే రూల్ ఎక్కడుంది? కన్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం బాధపడుతున్నారో పట్టించుకోని రోజులివి. ఆమె కళ్ళలో కనిపించిన వేదన అతని గుండెల్ని పట్టి పిండేసింది. అర్జున్ ఆమె దగ్గరికి నడిచాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి నడిచాడు. తలుపు దగ్గరగా వేసి ఆమెని గట్టిగా హక్ చేసుకున్నాడు. ముందు ఆశ్చర్యపోయింది ఆనంద, తర్వాత భయపడింది. ఆ తర్వాత గువ్వల అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆమె మనసుకు హాయిగా అనిపించడంతో. చీకటికి భయపడిన పసిపాప తల్లిని హత్తుకుపోయినట్టుగా అతన్ని ఖర్చుకుపోయిందామె. అతని గుండె సవ్వడి సంగీతంలా వినిపిస్తుంటే కళ్ళు మూసుకుని లబ్ డబ్ శబ్దాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. నాతో చెప్పాలనుకుంటున్నావా ఏమైనా? ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు అర్జున్. ఆమె ఒక్క క్షణం మౌనం తర్వాత మాట్లాడింది. ఇప్పుడు కాదు, వచ్చే ఆదివారం మీకు సెలవు కదా, అప్పుడు. ఈరోజు మీ సీక్రెట్. తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది. అప్పుడు ఆమె నవ్విన నవ్వు అతను తన జీవితంలో మర్చిపోలేడు. నిష్కల్మషమైన నవ్వది. ఎదుటి వ్యక్తి మీద పూర్తి నమ్మకంతో నవ్విన నవ్వది. ఆనంద్ భైరవి ఆమె పేరుని మంత్రంలా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నెమ్మదిగా దూరం జరిగి ఆమె వైపు తేరిపారా చూశాడు. డార్క్ గ్రీన్ కలర్ చీరలో అడవిని చుట్టుకున్న వనదేవతలా ఉంది. ఏడవడం వల్ల కొద్దిగా ఎర్రబడిన కళ్ళు, చివర ఎర్రబడిన ముక్కు, చెంపల మీద కాటుక చారికలు. అతని కళ్ళు కొంచెం కిందకి దిగి తెల్లని శంఖంలాంటి ఆమె మెడ మీద ఆగాయి. మెడలో ఏ రకమైన అలంకరణ లేదు, ప్లెయిన్గా ఉంది. ఎత్తైన ఆమె యథ సంపద ఊపిరి భారానికి పైకి కిందికి ఎగసిపడుతుంటే అతని చూపులు అక్కడ అతుక్కుపోయాయి. కొన్ని క్షణాలకి తేరుకుని కొంచెం కిందికి దించాడు తన కళ్ళని. నల్లని మబ్బుల వెనుక దాక్కున్నట్టుగా ఉంది పలుచని ఉదరభాగం. అర్జున్! మొదటిసారి అతన్ని పేరు పెట్టి పిలిచింది ఆనంద. ఉలిక్కిపడి ఆమె కళ్ళలోకి చూశాడు అతను. మీరు మీరు అలా చూస్తుంటే నాకేదోలా ఉంది, తడబడుతూ చెప్పింది. ఎలా ఉంది? తేరుకుంటూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు, చప్పున తలదించుకుంది. ఏది, నన్ను మళ్ళీ పేరు పెట్టి పిల్లవా? ఆమెను తిరిగి కౌగిలించుకుంటూ అన్నాడు.
అర్జున్ అతని గుండెల్లో తలదాచుకుని సిగ్గుగా పిలిచింది. అతను కళ్ళు మూసుకుని ఆమె గొంతులో నుంచి హస్కీగా వినిపిస్తున్న తన పేరును విన్నాడు. ఆమె నోటి వెంట తన పేరు తనకే అందంగా వినిపించింది. అతని నరనరము తీయగా మూలుగుతుంటే ఆమెని చుట్టుకున్న అతని చేతులు బిగుసుకున్నాయి. మరుక్షణం ఆమె అతనికి దూరంగా ఉంది. వెచ్చని అతని కౌగిలిలో నుంచి బయటపడగానే చల్లని గాలి వీచినట్టుగా వణికింది. వెల్కమ్ టు మై వరల్డ్. ఆమెకి స్వాగతం చెప్తున్నట్టుగా కొద్దిగా ముందుకు వంగి ఒక చేతిని మడిచి మరొక చేతిని పక్కకి చాచాడు. హఠాత్తుగా అతను తనకి దూరం ఎందుకు జరిగాడో ఆమెకి అర్థం కాకపోయినా అతను అన్న తీరుకి ఆమె చిన్నగా నవ్వింది. అర్జున్ పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు చూసిందామె అతని వర్కింగ్ ప్లేస్ని. ఆ గది చుట్టూ రకరకాల ఈజల్స్ ఉన్నాయి. వాటి మీద వరుసగా చార్ట్లు తగిలించున్నాయి. ఆ చార్ట్ల మీద అందమైన కామిక్ క్యారెక్టర్లు చిత్రించున్నాయి. ఆమె కళ్ళు అద్భుతాన్ని చూస్తున్నట్టుగా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయో, హే నాకు ఇవి తెలుసు అంటూ వాటి దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసింది. ఆమె కళ్ళలో ఆ గుర్తింపు ఆనందం అతని మనసుని ఎక్సైట్ చేసింది. చిన్నపిల్లల ఆమె ఒక్కొక్క చార్ట్ దగ్గరికి వెళ్ళి కామిక్ డైలాగ్స్ చదువుతోంది. ఇవి ఏజెంట్ విజయ్ అడ్వెంచర్ సిరీస్ కదా, మూవీ అండ్ టీవీ ఎపిసోడ్స్ కూడా వచ్చాయి. ఇంకా విజార్డ్ అండ్ ద ప్రిన్సెస్ సిరీస్ నాకు చాలా ఇష్టం అంటూ అతని వైపు తిరిగింది. అతను నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నాడు. అప్పుడు అర్థమైంది ఆమెకి, అతనే ఆ క్యారెక్టర్ సృష్టికర్త అని. అంటే మీరు ఫేమస్ కామిక్ రైటర్ ఏకేనా? గది మధ్యలో ఉన్న విశాలమైన టేబుల్స్ దగ్గరికి నడుస్తూ అడిగింది. అక్కడ ఒక టేబుల్ మీద చార్ట్స్ పరిచి ఉన్నాయి. వాటి పక్కనే స్కేల్స్, ఇంకా ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటుగా ఇంక్, కలర్స్, పెయింట్ బ్రషెస్ అన్నీ ఒద్దికగా పెట్టి ఉన్నాయి. మీరు ఏకేనా? అతను సమాధానం చెప్పకపోవడంతో రెట్టించింది. అవును, అర్జున్ కార్తికేయ నవ్వుతూ చెప్పాడు. ఓ అంటూనే చిన్నపిల్లల అతని చేతుల్ని పట్టుకుని ఊపేసింది. నేను విజార్డ్ అండ్ ద ప్రిన్సెస్కి పాటలు పాడాను నవ్వుతూ చెప్పింది. అతను తెలుసన్నట్టుగా తల ఊపాడు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా అనిపించేది, మీరు ఇవన్నీ ఎలా వేసేవారా అని. నాకు చెప్తారా? ఉత్సాహంగా అడిగింది. అతను ఒక్కొక్క చార్ట్ చూపిస్తూ ఆమెకి వివరించడం మొదలుపెట్టాడు. ముందు నాకు వచ్చిన ఐడియాని ఇలా పెన్సిల్తో వేసుకుంటాను అని తన నోట్బుక్ చూపించాడు. రకరకాల పెన్సిల్ షేడ్స్లో అతను గీసిన బొమ్మలు ఉన్నాయి. స్క్రిప్ట్ రాసుకుంటాను. అదిగో ఫైనల్ అయ్యాక అలా చార్ట్స్ మీద వేసి ఇంకింగ్ చేశాక కలరింగ్ వేస్తాను. సాధారణంగా ఇంకింగ్కి వేరే ఆర్టిస్టులు, కలరింగ్కి వేరే ఆర్టిస్టులు ఉంటారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు. స్టార్ట్ టు ఎండ్ నేనే చేస్తాను. తర్వాత ఫాంట్ చూస్తాను. అప్పుడు డైలాగ్స్ రాస్తాను వివరించాడు. మరి ఇవి నెక్స్ట్ ఎపిసోడ్స్కి రాశారా అడుగుతూ ఒక పేజ్ దగ్గర ఆగిపోయింది. కళ్ళు చిట్లించి పరీక్షగా చూసింది. అది తనే, కానీ పొడవైన జుట్టు లేదు. భుజాల దాకా ఉంది. పోనీటైల్లో ఉంది. చీరలో లేదు. లెదర్ ప్యాంటు, టీషర్ట్ని నీ లెంగ్త్ బూట్లలో ఉంది. ఆశ్చర్యంగా చూసింది అర్జున్ వైపు. నచ్చిందా నా కొత్త క్యారెక్టర్ అడిగాడు. క్యారెక్టరా? నోరు తెరిచేసింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసులో ఈ క్యారెక్టర్ రూపుదిద్దుకుంది. అంతా పూర్తయ్యాక నీకు చూపించే నీ అనుమతి తీసుకుందామని అనుకున్నాను చెప్పాడు. ఏకే అడుగుతుంటే కాదనేదెవరు అడిగింది ఆనంద్ భైరవి. దయచేసి ఏకే అని పిలిచి నన్ను దూరం చేయక ఆనంద. ఐ డోంట్ లైక్ ఇట్. ఎవరికీ తెలియకుండా ఇంత రహస్యంగా ఇక్కడ ఉన్నది ఈ ప్రశాంతత కోసమే. నాకు లైమ్లైట్ ఇష్టం ఉండదు. తన మనసులోని మాట అతను మాట్లాడినట్టుగా అనిపించింది ఆమెకి. కానీ తన మనసుకు నచ్చినది చేసే స్వేచ్ఛ అతనికి ఉంది, తనకి లేదు. అందుకే పిరిగిదానిలా పారిపోయి వచ్చింది. అజ్ఞాతవాసంలో ఉండటం వేరు, పారిపోయి వచ్చి తలదాచుకోవడం వేరు. అర్జున్ మొదటిది చేస్తే తను రెండవది చేసింది. ఆమె కళ్ళు నిస్పృహతో నిండిపోయాయి. ఆమెకి పాట పాడాలని ఉన్నా ఎవరైనా గుర్తుపడతారేమోనని భయం. ఆ భయంతోనే తనకి ఇష్టమైన సంగీతాన్ని కూడా దూరం పెట్టేసింది. అర్జున్ లాంటి వ్యక్తికి తనలాంటి పిరికిది ఎలా సరిపోతుంది? అలా అనుకోగానే ఆమె అక్కడి నుంచి బయటపడాలనుకుంది. నేను బయలుదేరుతాను. హఠాత్తుగా ఆమె అనేసరికి అతను ఆశ్చర్యపోయాడు. ఏమైంది ఆనంద? ఎనీ ప్రాబ్లం? ఆమె దగ్గరికి వస్తూ అడిగాడు. లేదన్నట్టుగా తల ఊపి తలుపు దగ్గరికి నడవబోయింది. అతను విసురుగా ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు. ఈ సీక్రెట్తో పాటుగా మరొక విషయం తెలుసుకో.
నా దగ్గర మౌనంగా ఉంటే కుదరదు. నీకేదైనా నచ్చకపోయినా కష్టమనిపించినా నోరు విప్పి నాకు చెప్పు, లేకపోతే నాకు నచ్చదు చెప్పాడు. ఆమె అతని నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించింది, కుదరలేదు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరే ఉంటారు? ఆనంద తన మనసు విప్పి అర్జున్తో మాట్లాడుతుందా? తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.